నాకు మామ్ అయినా డాడ్ అయినా హీరోయిన్ అయినా అన్నీ నాకు మా అమ్మే. ఐ లవ్ మై మామ్. మాకు 4 years బ్యాక్ పెళ్ళయింది. నా డెలివరీ అయిపోయిన తర్వాత పెద్ద బాబుకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది మేడం. సిపికే టెస్ట్ అని ఒకటి చేశారు. వాల్యూ 170 ఉండాల్సింది బాబుకి 10,000 వచ్చేసింది. డాక్టర్ ఏమో అట్లీస్ట్ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుందంటే 15 years అన్నారు మేడం. ఇండియాలో యావరేజ్ అంటే 15 ఏళ్ల వరకు అంటే ఎక్కువ ఉండదు అని చెప్పేశారు డైరెక్ట్ గా. అవును మేడం. ప్రతి అమ్మాయికి ఉంటది కదా మేడం, జీవితంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఉంటది. కానీ తల్లైన తర్వాత తన ప్రపంచం మొత్తం బిడ్డలుగా అయిపోయింది. చంటి పిల్లోడు, వాడి జీవితం ఏం చూడలేదు, వాడికి ఏం తెలియదు. పైకి మామూలుగా తిరుగుతున్నా కానీ ఎంత కుమిలిపోతున్నానంటే ఇది అసలు ప్రపంచంలో ఎవరికి రాకూడదు. ప్రతి క్షణము వాడితో ఎంజాయ్ చెయ్యి. ఓకే, సాడ్ ఉండకు. నీకు తెలిసిపోయింది కదా, తెలీదు. మొమ్మద్దా నాన్న చుట్టూ అమ్ముందిద్దా. వీళ్ళకి 15 years వచ్చేసరికి ఐదర్ బ్రీతింగ్ ఇష్యూస్తో కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ ఈ రెండింటితో వీళ్ళు కాలం చెల్లించడం అనేది జరుగుతుంది. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఏవీస్ హాస్పిటల్ సమర్పించు ఇది నా కథ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అక్క. నమస్తే జయ. పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా, చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా. కానీ ఈ టైం కల్లా మనం జన్మించిన వాళ్ళు వెళ్ళిపోతారు అంటే అసలు మాటల్లో చెప్పుకోలేం కదా. వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాంటి కడుపు బాధతో ఒక తల్లి మనల్ని ఆశ్రయించిందక్క. తను లోపల ఉన్నారు. ఒకసారి ఆవిడని పరిచయం చేసుకొని ఆవిడ పడుతున్న బాధ ఏంటి, నిజంగా ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది మాట్లాడదామా మరి? తప్పకుండా జయ. అమ్మా నమస్తే. నమస్తే అమ్మ. నీ పేరమ్మా? నా పేరు నవ్యశ్రీ అమ్మ. నాతో పాటు రజితక్క ఉన్నారు. ఒక్కసారి మాట్లాడు తల్లి. నమస్తే మేడం. నమస్తే నవ్య. చెప్పండి తల్లి, మీరు రైట్ ప్లేస్లో అయితే ఉన్నారని చెప్తాను. ఎందుకంటే ఒక తల్లి బాధ ఇంకో తల్లికి అర్థమవుతుంది అంటే, మా బాధ మీకు అర్థం కాదు మేడం అనే స్టేజ్ అయితే కాదు. నీ బాధ మొత్తం నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాగే 100 జీవితాలు 100 కథలు విన్న జయా మేడం కూడా ఉన్నారు. సో అసలు ఏంటి, మీరు ఈరోజు ఈ ఒక బాక్స్లో ఉండి మీ ఒక కథని చెప్పదలుచుకొని మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు, అది మీరు స్పష్టంగా మీ కథ ఏంటో చెప్పండి. తప్పకుండా మేడం. నా పేరు నవ్యశ్రీ. మాది తెనాలి మేడం ప్రాపర్. మాకు 4 years బ్యాక్ పెళ్ళయింది. మా హస్బెండ్ పేరు వచ్చేసి హరీష్ కుమార్. మేమిద్దరం సేమ్ ప్రొఫెషన్, ఇద్దరం క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్స్. బాబు పెళ్ళైన ఒక 1 year కే బాబు పుట్టాడు. మాకు 2021 లో పెళ్ళైంది మేడం. 2022 లో బాబు పుట్టాడు, పెద్ద బాబు. అశ్వత్ గురుదత్త బాబు పేరు వచ్చేసి. చాలా బాగుందిరా. బాబుకి ఇప్పుడు 3 years మేడం. ఓకే. ఇది లాస్ట్ ఒక ఈ February 2025 లో చిన్న బాబు కూడా పుట్టాడు మేడం, సెకండ్ బాబు. సెకండ్ బాబు పుట్టేశాడు. అంతా బానే ఉంది. ఇద్దరము ప్రొఫెషనల్ గా కూడా సెటిల్ అయ్యారు. మంచి ఇద్దరు కొడుకులు. అదే మేడం, అంతా బాగుంది. నేను కూడా ఏంటంటే జాబ్కి వెళ్ళలేదు. మా హస్బెండ్ జాబ్ వెళ్తున్నారు కానీ నేను ఏంటంటే పిల్లలకు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత జాబ్ చూసుకుందాం అన్నట్టు నేను ఇంట్లోనే అది సెల్ఫ్ ఎంప్లాయిడ్, నేను వర్క్స్ చేస్తూ ఉంటాను నా ఫ్రీ టైంలో. నా డెలివరీ అయిపోయిన తర్వాత పెద్ద బాబుకి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది మేడం. హాస్పిటల్లో ఉన్నప్పుడే బ్రీతింగ్ ఇష్యూ వస్తే అక్కడ పీడియాట్రిషియన్కి చూయించాం మేము. చూయించిన తర్వాత వాళ్ళు ఒక 1 month కోర్స్ వాడారు. మెడిసిన్ అంతా రాసి కోర్స్ వాడారు, స్ప్రేస్ అని అవి ఇవి మొత్తం వాడారు. వాడిన తర్వాత మళ్ళీ చెకప్ కి తీసుకువెళ్ళాం 1 month తర్వాత. ఇది ఎగ్జాక్ట్ గా ఉగాదికి 2 days ముందు మేడం. 2 days ముందు తీసుకువెళ్తే అంతా బానే ఉంది. ఒకసారి ఎడినాయిడ్స్ కి చూద్దాము అని ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసిన తర్వాత ఓకే, అది కూడా నార్మల్ గానే ఉంది. కాకపోతే ఒక 3 months ఇంకా మెడిసిన్ వాడాలి,
దాని తర్వాత ఏదైనా సర్జరీ పడుతుందా లేదా చూద్దాము అని డాక్టర్ చెప్పారు. ఓకే. ఇంకా నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి బాబు విషయంలో, పెద్ద బాబు విషయంలో. ఏంటంటే బాబు చిన్నప్పటి నుండి పుట్టగానే ఏడవలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడవలేదు. ఇది ఆఫ్టర్ స్టిమ్యులేషన్ తర్వాత బాబు ఏడ్చాడు. ఓకే. అది పెద్ద ప్రాబ్లం కాదన్నారు. ఒక 1 hour NICUలో అలా పెట్టారు బాబుని అబ్జర్వేషన్ లో. అంతా బానే ఉంది మేడం. ఓకే. తనకి అంతా మైల్ స్టోన్స్ అన్ని డిలే అవుతా వచ్చాయి. తల నిలపడం గానీ, కూర్చోవడం, రెగ్యులర్ చైల్డ్ కంటే రెగ్యులర్ చైల్డ్ కంటే అంటే విత్ ఇన్ రేంజే ఉన్నాడు కానీ బాబు స్లోగా పాయింట్ లో అదే స్లో పాయింట్ లో ఉన్నాడు. భోజనం సరిగ్గా తినడం లేకపోతే పాలు తాగడం అవన్నీ నార్మల్ గా చేసేవాడా? అవంతా ఫీడింగ్ అంతా బానే ఉంటది మేడం. బాగా రెస్పాండ్ అవుతాడు. ఓకే. మెంటల్ గా చాలా యాక్టివ్ గా ఉంటాడు. అలర్ట్ గా ఉంటాడు. నీ మాటకి అడ్డొస్తున్నాను అనుకోవద్దమ్మా. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అతను ఏమన్నా మీ చుట్టరికం మేనరికం అలాంటివి ఏమన్నా ఉన్నాయా తల్లి? లేదు మేడం, అసలు ఇద్దరు ఏ పరంగా రిలేటెడ్ కాదు. బయట సంబంధమే. ఇది అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. సేమ్ ప్రొఫెషన్ అని ఇది చేసుకున్నాం. ఎందుకంటే నాకు పిల్లల ఇష్యూ అనగానే ఫస్ట్ అదే అనేసి అడుగుతారు కదా. ఇంకా బాబు అంత స్లోగా అంటే నడవడము, కూర్చోవడము మొత్తం అంత స్లోగా ఉన్నాయి. డాక్టర్ కి చెప్తుంటే ఎప్పటికప్పుడు వ్యాక్సిన్స్ అప్పుడు వెళ్ళి డాక్టర్స్ కి చెప్తుంటే కూడా విత్ ఇన్ రేంజే ఉన్నాడు కదా, 18 months లోపు నడకొస్తే ఏం కాదులేమ్మా, కొద్దిగా వీక్ గా ఉంటాడు అని ఇది విటమిన్స్ అలా ఇచ్చేవాళ్ళు. మాటలు కూడా స్లోగా వచ్చినాయి. అంటే 2 years వరకు అసలు మాట్లాడలేదు బాబు. జస్ట్ మాటలు 9 months అప్పుడు అత్త తాత ఇవన్నీ అని, ఇంకా తర్వాత ఏ వర్డ్ మాట్లాడలేదు. తర్వాత 2 years కి సెకండ్ బర్త్డే తర్వాత నార్మల్ గా మాట్లాడేశాడు. మేము ఇంకా అప్పుడు దాకా నేను ఇది ఎలా నార్మల్ అయిపోయింది. నేను ఎలా చూసేదాన్ని అంటే ఇది ఏదో ఆటిజం ఏమో, ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఆటిజం ఉంటది కదా, నేను అలా చూసేదాన్ని ఇదేమన్నా ఆటిజం ఏమోనని. డాక్టర్స్ కి వెళ్ళినప్పుడల్లా చెప్పేదాన్ని వ్యాక్సిన్స్ అప్పుడు. నడకో వచ్చేసింది కదా, ప్రాబ్లం ఏం లేదన్నారు. అయినా గానీ బాబు పడతా ఉండేవాడు ఫ్రీక్వెంట్ ఫాల్స్ ఉండే ముందుకి పడేవాడు, లేకుండా కూడా నడుస్తా పడిపోయేవాడు. పడిపోతుంటే ఇంకా డాక్టర్ ఏమన్నారంటే వెనక్కి పడితే ప్రాబ్లము, ఏదన్నా కాన్షియస్నెస్ అది లాస్ అయ్యి వామిటింగ్స్ అవుతుంటే అవి అబ్జర్వ్ చేసుకోండి, ఇప్పుడే కదా నడుస్తున్నాడు, చూద్దాం ఒక కొన్ని మంత్స్ అని అన్నారు. ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు పడ్డారండి? నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా మీది? ప్రెగ్నెన్సీ అంతా నేను బానే ఉన్నాను మేడం. నాకు అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు అసలు ప్రెగ్నెన్సీలో. బాబుది కూడా సి సెక్షన్. అప్పుడు ఏమి కాంప్లికేషన్స్ అసలు ఏం లేవు. నార్మల్ ప్రెగ్నెన్సీనే, నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇంకా సెకండ్ ఇయర్ బర్త్డే అయిపోయిన తర్వాత నార్మల్ గా 2 months కి మనలాగా మాట్లాడేస్తున్నాడు ఫ్లోలో. 1 word కూడా కాదు, నార్మల్ సెంటెన్స్ ఫామ్ చేసేసి మాట్లాడుతున్నాడు. నాకు అదే టైంలో నాకు సెకండ్ బాబుది నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఓకే, వీడికి ఏం లేదు, ఆటిజం లేదు, ఏం లేదు, ఇలాంటివి కాదు, బాబు అంతా బానే ఉన్నాడు, మాటలు వచ్చేసినవి, ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరం చాలా హ్యాపీగా ఉన్నారు, అంతా బానే ఉంది. నేను ఇంకా కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా నా మీద, బేబీ మీద పెట్టుకున్నాను మేడం. నా డెలివరీ తర్వాత ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా మేడం. 1 month కి మళ్ళీ నా కన్సర్న్స్ అన్ని చెప్పాను. ఏంటంటే పార్క్ కు వెళ్ళినప్పుడు నార్మల్ కిడ్స్ లాగా బాబు పరిగెత్తట్లేదు, ఆడట్లేదు, స్లైడ్స్ ఇవి ఎక్కట్లేదు, తనంతట తను యాక్టివ్ గా ఉంటాడు, చూడడానికి మెంటల్ గా యాక్టివ్ గా ఉంటాడు, కానీ ఫిజికల్ గా వీక్ గా ఉంటాడు మేడం. నేను అప్పుడు మీరు వీక్నెస్ కి ఏమన్నా బాబుకి మల్టీవిటమిన్స్ కానీ ఇవేమన్నా ఇస్తారా అని డాక్టర్ని అడిగాను. బలానికి ఏమన్నా ఇస్తారా డాక్టర్ అని అంటే, ఏంటమ్మా ఎందుకు అలా అడుగుతున్నారంటే, బాబు ఇలా పార్క్ తీసుకెళ్ళినప్పుడు నార్మల్ కిడ్స్ లాగా యాక్టివ్ గా లేరండి, అందరూ అంటున్నారు ఏంటి బాబు ఇంత వీక్ గా ఉన్నాడు, ఫుడ్ బాగా పెట్టండి, లేకపోతే మెడిసిన్ ఏదన్నా అడగండి డాక్టర్ని అని చెప్తున్నారు అని అంటే, ఇంకేమన్నా కన్సర్న్స్ ఉన్నాయని ఆ డాక్టర్ నార్మల్ పీడియాట్రిషియన్ ఆయన కూర్చొని లేవమన్నారు బాబుని. కింద ఫ్లోర్ మీద కూర్చొని పైకి లేవమన్నారు. లేవమన్నప్పుడు బాబు ఏంటంటే నీ సపోర్ట్ తీసుకొని లేస్తాడు మేడం. ఇప్పుడు చిన్నప్పటి నుండి నార్మల్ గా లేవలేడు, బలవంతంగా నీ సపోర్ట్ తీసుకొని లేస్తున్నాడు.
అది డాక్టర్ అది చాలా సస్పీషియస్ ఉంది, ఇలా లెగోరు ఎంత వీక్ గా అయినా కానీ ఇమిటేట్ చేస్తున్నారేమో అని అన్నారు. కాదు, ఇది ఇమిటేషన్ కాదు, అలా ఏం చెయ్యరు పిల్లలు, ఈ ఏజ్ కి ఎవరైనా కానీ నార్మల్ గా ఉంటారు, ఇంత వీక్నెస్ ఉండదు అని చెప్పి అది డాక్టర్ వచ్చేసి గోవర్ సైన్ అని చెప్పారు. ఆ సైన్ ని కూర్చొని లేచేటప్పుడు నీసిని పట్టుకొని లేస్తున్నాడు కదా, అది గోవర్ సైన్ అని చెప్పారు. గోవర్ సైన్ అని చెప్పి నార్మల్ ఆ హాస్పిటల్లోని పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేశారు మేడం. రిఫర్ చేసిన తర్వాత కూడా ఆయన కూడా బాబుని ఫిజికల్ గా ఎగ్జామిన్ చేసి మనం కొన్ని బ్లడ్ టెస్ట్ చేద్దామని ఒక 2-3 బ్లడ్ టెస్ట్ చేశారు. అది ఉగాదికి ఒక 2 days ముందు చేశారు మేడం. సిపికే టెస్ట్ అని ఒకటి చేశారు, బ్లడ్ టెస్ట్. అది వాల్యూ 170 ఉండాల్సింది, బాబుకి 10,000 వచ్చేసింది మేడం. ఆ సిపికే టెస్ట్ అంటే ఏంటి, ఏం రిఫర్ చేస్తుంది, ఏం డెఫిషియన్సీ లేకపోతే ఏంటి ప్రాబ్లమ్? అది ఒక మార్కర్ మేడం, అంటే బ్లడ్ లో మజిల్ అనేది ఎంత కలుస్తుంది, ఎంత డీజనరేట్ అవుతుంది అనేది ఒక మార్కర్. అది 170 ఉండాల్సింది 10,000 అంటే అది చాలా హై కదా. అదే మేడం, అంటే నేను యాక్చువల్గా ఇది ఎందుకు చేస్తారు అని టెస్ట్ రిజల్ట్ రాకముందే నేను మొత్తం గూగుల్ చేశాను మేడం. గూగుల్ చేస్తే ఏంటంటే ఇది ఒక జెనెటిక్ డిజార్డర్, మజిల్ వీక్నెస్ అని తెలిసింది. దాంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇది డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఉంటది నార్మల్ అయితే. ఇది చిన్న పిల్లల్లో వచ్చే అదే మస్కులర్ డిస్ట్రోఫీ, అంటే డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ బాబు ఒక వెరైటీ. ఇది 2 to 5 years లోపు పిల్లలకి బయటపడుతుంది. ఆ ఏజ్ వరకు తెలియదు, ఆ ఏజ్ లో బయటపడతారు, చిన్నప్పుడే బయటపడే డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ మేడం ఇది. ఓకే. ఇంకా ఆ రోజే ఏమైందంటే అప్పుడు దాకా బాగానే ఉంది, గూగుల్ చేసేసరికి నేను అసలు అది తీసుకోలేకపోయాను. జస్ట్ నాకు డెలివరీ అయ్యి 40 days వాళ్ళని చూసుకుంటే చాలు, మంచి లైఫ్ ఇస్తే చాలు అన్న ఇదిలో ఎవరికి తెలియదు, ఎవరు గూగుల్ చేయలేదు మా ఇంట్లో కూడా. నేను చూసి షాక్ అయ్యి, ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా మేడం జీవితంలో, కలలు ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఉంటుంది. కానీ తల్లైన తర్వాత తన ప్రపంచం మొత్తం బిడ్డలు అవుతారు, వాళ్ళ కోసమే మనం బతుకుతాము. ప్రతి తల్లి వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితం చక్కగా ఉండాలి, మనం ఎన్ని కష్టాలు పడ్డా కానీ పిల్లలకి మంచి లైఫ్ ఉండాలి కానీ ప్రతి తల్లి అనుకుంటుంది. నేను అలానే అనుకున్నాను, కానీ ఇది ఏంటంటే సాఫీగా సాగుతున్న జీవితంలో ఎందుకో తెలియదు ఇంత పెద్దది వచ్చింది. అది చిన్న పిల్లోడు, చంటి పిల్లోడు, వాడి జీవితం ఏం చూడలేదు, వాడికి ఏం తెలియదు. దీనికి ట్రీట్మెంట్ ఏమన్నారు నవ్య? మేము డాక్టర్ చెప్పారు ఇది జెనెటిక్ డిజార్డర్ అండి, మనం ఒక టెస్ట్ చేద్దాము, MLPA DMD టెస్ట్ అని ఒకటి చేద్దాము, దాంట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత మాట్లాడదాం, ఒకవేళ అది కన్ఫర్మ్ అవుతుందా లేదా. దీంట్లో అయితే హై వచ్చింది, సిపికే వాల్యూ ఇంత హై వచ్చింది, 10,000 అబోవ్ వచ్చేది డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ లోనే అని చెప్పి డాక్టర్ ఇంకా జెనెటిక్ టెస్ట్ చేయించారండి. చేయిస్తే అది 3 weeks వచ్చింది మేడం. ఒక 3 weeks పట్టింది. అప్పుడు కూడా ఎన్ని మొక్కులు మొక్కామో, ఎన్ని ఇది చేసామో, పిల్లోడికి ఇది కాకుండా ఉంటే బాగుండు, DMD అవ్వకూడదు, ఏ మస్కులర్ డిస్ట్రోఫీ అయినా పర్లేదు, గుడ్డిలో మెల్ల అనుకున్నాము. April 23rd వచ్చింది మేడం రిజల్ట్ బాబుది. దాంట్లో కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మాకు ఏ డాక్టర్ని కలవాలో తెలియదు. మేము ఇంకా వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దాము, DMD కేసులు చూసే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్న టైంలో వేరే తెలిసిన వాళ్ళ ద్వారా వేరే డాక్టర్ గురించి తెలిసింది. మేము అప్పటికి 2-3 హాస్పిటల్స్ తిరిగాము, రెయిన్బో, హైదరాబాద్ అన్ని తిరిగాము. కానీ అందరు నార్మల్ జనరల్ అదే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్లు. ఇంకా వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఇలా డాక్టర్ యాన్ అని బెంగళూరులో ఉంటారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు ఒక సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుంది అని చెప్తే నేను ఇంకా చిన్నోడిని కూడా వదిలేసి వద్దన్నా కానీ లేదు, పిల్లోడి గురించి మొత్తం డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి,
అని చెప్పి డాక్టర్స్ చాలా క్వశ్చన్స్ అడిగారు మేడం. బాబు మైల్ స్టోన్స్ గురించి కానీ చాలా నేనే నేను అంత అబ్జర్వ్ చేసి నేనే కొన్ని చెప్పలేకపోయాను, అంత మైన్యూట్ అడిగారు. ఇంకా అందుకని మా హస్బెండ్ ఫస్ట్ అసలు వద్దన్నాను, నన్ను నువ్వు బాలింతవి ఈ టైంలో జర్నీ చేయకూడదు, చిన్న పిల్లోడు ఉన్నాడు అని చెప్పినా కాదు, లేదు ఒక 2 days కదా, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్స్ ఏం చెప్తారో విని ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా దొరుకుతుందేమోనని మేము అక్కడ డాక్టర్ యాన్ అని ఆవిడ ఏం చెప్పారంటే, ఈ 2 years బ్యాక్ ఒక మెడిసిన్ కనిపెట్టారు దీనికి, ఇప్పటిదాకా మెడిసిన్ లేదు డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీకి. అంత సివియర్ అమ్మా? అంటే ఇది ఎంత మందికి, అంటే ఎంత రెగ్యులర్ గా ఉంటది అంటే లైక్ ఎట్లా ఇది? 5,000 మగ పిల్లల్లో ఒకరికి వస్తుందంట మేడం. 200 years నుండే ఉంది ఈ డిసీజ్. ఈ డిసీజ్ వస్తే ఏమనుకుంటారంటే అందరూ ఇది దేవుడు శాపం ఇచ్చాడు, దేవుడు శాపం వల్ల వచ్చింది ఇలా అని అనుకునేవాళ్ళు. అంటే అసలు తెలియదు ఎవరికి ఇది డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఐడెంటిఫై చేసింది కూడా ఒక జస్ట్ 40 years బ్యాక్. ఇది మెడిసిన్ వచ్చిందేమో 2 years బ్యాక్. డాక్టర్ ఏమో లైఫ్ స్పాన్, అట్లీస్ట్ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది అంటే 15 years అన్నారు మేడం. ఇండియాలో యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ 15 years. అంటే 15 ఏళ్ల వరకు అంటే ఎక్కువ ఉండదు అని చెప్పేశారు డైరెక్ట్ గా. అవును మేడం. ఆ పెయిన్, ఆ తల్లికి నరకం అనేది ఏంటో నాకు అర్థమవుతుంది. జయ, ఇక్కడ నాకు ఒకటి గుర్తొస్తుందంటే, అసలు ఈ షోకి నన్ను ఎందుకు ప్రిఫర్ చేశాడు తీరు మీ డైరెక్టర్ అంటే, నా లైఫ్లో ఇన్సిడెంట్ రాకముందే మీరు ఇది చేశారు అని చెప్పారు మీరు నాకు. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉండింది ఏంటంటే, పాపది నా లైఫ్ గురించి తెలుసు అనుకుంటా కదా నవ్య మీకు? తెలుసు మేడం. నేను ఒక 26 ఏళ్ళు కూతుర్ని కళ్ళల్లో పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి ఒకటే క్షణంలో అదృశ్యమైపోయింది నవ్య. అవును మేడం. అయితే నాకెప్పుడు ఒక క్వశ్చన్ ఉండేది, అరే కాస్త తెలిస్తే బాగుండేది కదా, అసలు తెలియకుండా అదేంటి, కొంచెం ముందు కాస్త ఏదైనా డిసీజ్ వచ్చిందో ఏదన్నా అయితే కొంచెం ప్రిపేర్ అవుతాం కదా, మనతో ఉండేది కదా అని అనుకున్న దానికి ఈరోజు మీ పెయిన్ మీరు చెప్తుంటేనే నాకు గుండె ఒక చిన్న ఇట్లా అంటే ఇట్లా ఒక పొడుస్తున్నట్టుంది. అంటే ఒక తల్లికి 15 ఏళ్ల కంటే ఒక బ్రతకడు నా కొడుకు అని తెలిస్తే మీరు క్షణం నరకం అనుభవిస్తూ ఎలా ఉన్నారో అని మీ బాధను మీరు చెప్పినా చెప్పకపోయినా నాకు ఇక్కడ ఇట్లా లోపల నుంచి వస్తుంది తల్లి. నేను అర్థం చేసుకోగలుగుతా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఈరోజు అనేది. ఆ 15 years లో కూడా పిల్లోడు ఎంత నరకం అనుభవిస్తాడంటే, ఎప్పుడు వాకింగ్ ఆగిపోయిందో తెలియదు పిల్లోడు. 7 years నుండి ఎప్పుడైనా నడక ఆగిపోవచ్చు. ఇప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు మేడం, ఎన్ని కథలు చెప్తాడు, ఎన్ని పురాణాల కథలు చెప్తాడు. బాబు గురించి తెలియకపోతే ఎంత బాగున్నాడు పిల్లోడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇన్ని కథలు మాకే తెలియవి నీకెలా తెలుసు అని ఇలా అంటున్నారు మేడం. కానీ పిల్లోడు 7 years నుండి వీల్ చైర్ వచ్చేసిద్ది, పిల్లోడు పడకూడదు. ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడుతున్నాం పిల్లోడికి, పడితే బోన్స్ విరిగిపోతాయి, నెక్స్ట్ హార్ట్ లంగ్స్ కాంప్లికేషన్స్ వస్తాయి అని చెప్పి 15 ఏళ్ళు అని చెప్పి మనకి ఒక టైం పెట్టారు లిమిట్. ఈ టైంలో పిల్లోడు ఇలా అవ్వచ్చు, ఖచ్చితంగా మాక్సిమం అవుతుంది ఈ పిల్లోడికి. అది ఎంత నరకం మేడం. నార్మల్గా ఏ తల్లికైనా పక్కింటి పిల్లలకి ఏమన్నా అయితేనే, ఇలాంటి కండిషన్ వస్తేనే మనం తట్టుకోలేము మేడం. అలాంటిది పిల్లోడు 15 ఏళ్ళే బతుకుతాడు. ఆ తల్లి బాధ అసలు మనం మాటల్లో చెప్పలేము జయ. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ముందే తెలిసి అంటే ఇంత టైం పీరియడ్ పెట్టుకొని వాడు ఇప్పుడు చూడండి, చైల్డ్హుడ్ ని అసలు ఎంజాయ్ చేయలేరు, మదర్హుడ్ ని ఎంజాయ్ చేయలేదు. అబ్బా, అది నరకమైన వాతావరణం ఇంట్లో. ఇది తెలిసినప్పటి నుండి ఒక పక్కన చంటి బిడ్డను పెట్టుకొని చిన్నోడికి బ్రెస్ట్ ఫీడింగ్ కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. ఏం పాపం చేశాడు మేడం, అంత చిన్న పిల్లోడు. అదేదో ముసలోళ్ళకి అది వేరు, మన లైఫ్ పైన ఒక అసలు ఎలా ఉందంటే, నేను చాలా లైఫ్లో చాలా పాజిటివ్ ఉండేదాన్ని మేడం. నేను ఏదొచ్చినా కానీ, నేను ఎంత పెద్ద వచ్చినా కానీ, నాకు వచ్చిన వేరే పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నేను హ్యాండిల్ చేయగలిగాను. కానీ ఒక తెల్లైన తర్వాత 2 పిల్లలతో ఆ బిడ్డ పరిస్థితి ఇలా ఉంది.
అని తెలిసి వాడి మాటలకి నేను ఆనందపడాలా, లేకపోతే వాడు ఇది ఎంతకాలం, వీడు ఎంతకాలం ఉంటాడు మాతో, ఏ రుణానుబంధం ఎంతవరకు ఉంది అని ఇదే రోజు నేను పైకి మామూలుగా తిరుగుతున్నా కానీ ఎంత కుమిలిపోతున్నానంటే ఇది అసలు ప్రపంచంలో ఎవరికి రాకూడదు. ఎవరికి రావు. నవ్య నిన్ను ఓదార్చడానికి మా దగ్గర మాట ఏడవద్దమ్మా అని చెప్తానికి కూడా మా దగ్గర మాట ధైర్యం కూడా లేదు మా మాకు. మిమ్మల్ని మీ వీడియో చూసి కలవాలనుకున్నాను మేడం అని చెప్పారు ఇప్పుడు. నిజంగా మేడం. అందుకనే నేను ఇక్కడ కూర్చున్నాను. నవ్య, ఈ జీవితం అనే నిజమైన ఒక కథ ఏదైతే ఉందో, నీ ఈ కథను నువ్వు ఈ ఒక దీని వెనకాల కూర్చొని చెప్పేదైతే కాదు. ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ తల్లి ఒక బరువెక్కిన గుండెతో 10 మందికి షేర్ చేసుకుంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి తల్లి ప్రతి తండ్రి నీకు ఖచ్చితంగా ఎనర్జీని, అట్లాగే వాళ్ళ ఒక కైండ్నెస్ అంటే అరే బ్లెస్సింగ్స్ ని అనే ఇచ్చే బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా నీకు, నీ బిడ్డకి ఆయుష్, నీకు ధైర్యాన్ని ఇస్తాయి అనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అందుకే ఈ షోకి తను వస్తున్నట్టు నేను మీకు చెప్పలేదు, మీకు ఈ స్టోరీ తెలియదు ఇక్కడికి వచ్చేవారు. కరెక్ట్. ఎందుకు కేవలం తిరుగు నేను మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడో నిజంగా క్వశ్చన్ మార్క్ అక్క. నేను బయటకి తీసుకువస్తే ఆ ఒక్క క్వశ్చన్ మార్క్ నేను వెతుక్కుంటూ తిరుగుతున్నాను. ఆ వెతుక్కుంటూ తిరుగుతున్న నా ఒక్క ఆన్సర్సే ఇప్పుడు తనకు కూడా చెప్దాము. మీరు ఖచ్చితంగా సొసైటీకి కనిపించి ఒక స్ట్రాంగ్ తల్లిగా 10 మందికి చెప్పొచ్చు. బాధ పడకు అని కూడా మేము చెప్పలేము, కానీ ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు మేము ఏ ఓదార్పిచ్చినా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఏంటంటే భగవంతుడు నిన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే నువ్వు ఒక వారియర్వి. నీ కొడుకు జీవితం కోసం నువ్వు ఒక యుద్ధం చేయగలిగే ఒక కెపాసిటీ నీకు ఉంది అనే పెట్టాడు. నీకు కొంచెం వాడితో స్పెండ్ ఇప్పుడు తెలిసి 15 ఏళ్ళు పాజిటివ్గా ఆలోచించు. ప్రతి క్షణము వాడితో ఎంజాయ్ చెయ్యి. ఓకే, సాడ్ ఉండకు. నీకు తెలిసిపోయింది కదా, తెలీదు మొమ్మద్దా నాన్న చోటు అమ్ముందిద్దా. చలో లెట్స్ ఫైట్. ఓకే, తను ఫేస్ చేసింది కానీ తన ధైర్యం కానీ తనకి కావాల్సిన హెల్పింగ్ హ్యాండ్స్ కానీ బ్లెస్సింగ్స్ కానీ అన్ని ఓపెన్ గా ఉండాలనిపించింది. ట్రూ రైట్లీ. తనతో పాటు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు హరీష్ కుమార్ మేడం. ఏం చేస్తారు హరీష్ గారు మీరు? నేను సిఏ క్వాలిఫై అయ్యాను. సిఏ క్వాలిఫై ఇప్పుడు ప్రెసెంట్ Job. ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ధైర్యమే. అంతే. మరి ఈ ధైర్యం నాకెక్కడి నుంచి వచ్చింది అంటే, స్టిల్ బాధపడుతున్నా ఒక ధైర్యంగా ఇక్కడ నిలబడ్డాను అంటే నా ఒక ఈరోజు మీకోసమే నేను ధైర్యంగా నించున్నా అని రేపు ప్రొద్దున నేను మొండిగా లెగడానికి వీడే నాకు మళ్ళీ ఒక ఆధారం. నాకు నేను అడిగే క్వశ్చనే వీళ్ళు అడుగుతారు. ఏంటి తెలుసా, నేనేం పాపం చేశాను, ఎస్ నాకెందుకు ఇలా, నా రాత బాగలేదు, ఇవన్నీ అవును. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే మీరిద్దరూ దయుంచి ఆ బ్లేముని తీసుకోకండి. అంటే ఇది చాలా గిల్ట్ తెప్పిస్తుంది జయ. ఇది ఈ సమస్య ఒకటైతే మాకెందుకు ఈ కష్టం, దేవుడు నాకెందుకు ఈ కష్టం. సో ప్రపంచంలో ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది అని అన్నారు. సో నేను మీ విన్న తర్వాత అసలు ఎంత అంటే చాలా చిన్నతనంలోనే మీకు పెళ్ళవ్వటం, మీకు ఒక 2 పిల్లలు బంగారం, అసలు వాడిని చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కారణంతో పుడతాం. మీరు చెప్పండి, ఇప్పుడు వివేకానందుడు ఎర్లీగా చనిపోయాడా? అవునా? ప్రహ్లాదుడు ఎంత చిన్నోడు, అవునా? అసలు అంత చిన్న, ఇప్పుడు వాడిని చూస్తుంటే నాకు ఆ ప్రహ్లాదుడే గుర్తొస్తున్నాడు. మేము ఏంటంటే ఎలాగోలా బాబుని కాపాడుకోవాలి. ఎలాగోలా కాపాడుకోవడం కాదు, మీ ధైర్యం. మీకు ఇప్పుడు ఒకటి ఫస్ట్ రిగ్రెట్ లోంచి బయటికి రండి. ఏ తల్లిదండ్రులు కూడా ఈ సాహసం చేసి కొట్లాడుతూ ఒక సపోర్ట్ తీసుకోవాలని కూడా ఆలోచన రాదు. సో మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు, ఎక్కడెక్కడ హెల్ప్, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఏంటి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ ఆడియన్స్ కి కూడా చెప్తారా? బాబుకి వచ్చేసి డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ ఉంది మేడం. ఈ పర్టికులర్ జెనెటిక్ డిజార్డర్ లో ఏమవుతుందంటే మేడం, కంటిన్యూస్ గా మజిల్ అనేది డీజనరేట్ అవుతూ ఉంటుంది మేడం. ఇలా డీజనరేట్ కావడం వల్ల ఏమవుతుందంటే మజిల్ అనేది వీక్ అవుతుంది. ఇలా వీక్ అవుతూ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఏంటంటే మేడం, బాబుకి 3 years, కూర్చొని లేవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. దాని తర్వాత మెట్లు ఎక్కడానికి చాలా, అంటే ఒక 1 floor ఎక్కేసరికి కంప్లీట్గా మొత్తం చెమటలు వచ్చేసి చాలా అలసిపోతాడు. ఇంకా దాని తర్వాత ఇంకా ఫర్దర్గా ఈ ఏజ్కి అందరూ ఫుడ్ తినిపించడానికి
ఇల్లు మొత్తం పరిగెత్తుతుంటారు మేడం. అవును. అసలుకి బాబు అలా పరిగెత్తలేడు అసలుకి. ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ ఫాస్ట్గా నడుస్తాడు, ఆ నడవడంలోనే కింద పడతాడు. అలా జరుగుతుంది. ఇంకా ఇది అట్లనే ఫర్దర్గా ఇంకా ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మేడం, ఒక 7 yearsకి అలా వచ్చేసరికి కాళ్ళు అనేవి చచ్చుబడిపోయి వీల్ చైర్లోనే ఉండాల్సింది వస్తుంది మేడం. సరే హై అక్కడతో ఫీవర్ రాకూడదు మేడం బాబుకి. ఎప్పుడు ఇప్పటి నుండి అసలు హై ఫీవర్ రాకూడదు అని జ్వరం చెప్పారు. ఎక్కువ. హై హై ఫీవర్ ఫీవర్ వస్తే దాంట్లో చచ్చిపడిపోతాయండి. కాలు చచ్చిపడిపోయి అక్కడితో ఆగుతుందా అంటే అక్కడితో ఆగదు మేడం. ఇంకా ఫర్దర్ ఇంకా అట్లనే మజిల్ డీజనరేట్ అవుతా లంగ్స్ ఊపిరి పీల్చుకోవడానికి చాలా ప్రాబ్లం అయింది మేడం. 10 years 11 years వచ్చేసరికి. ఇంకా దాని తర్వాత హార్ట్ రిలేటెడ్ హార్ట్ బీటింగ్ అనేది వీళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. కార్డియో హార్ట్ కూడా మజిలే కదా మేడం, అవును, దాంట్లో మజిలే కదా, డిస్ట్రోఫిన్ అనేది contractions. ఉంటది. అక్కడ దాకా వెళ్తుంది ఇంకా మెల్లిగా ఇన్సైడ్ ఆర్గాన్స్ కూడా మెల్లగా పట్టుకుంటది అది. కంప్లీట్ గా ఇంకా వీళ్ళకి Okay. 15 yearsకి వచ్చేసరికి ఐదర్ బ్రీతింగ్ ఇష్యూస్ తో కానీ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ తో కానీ ఈ రెండిటితో వీళ్ళు కాలం చెల్లించడం అనేది ప్రెసెంట్ అంటే ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తోందండి వీడికి? ప్రజెంట్ వచ్చేసి ఇది ఎల్విడిస్ అనే జీన్ థెరపీ ఉంది మేడం. ఈ జీన్ థెరపీ. జీన్స్ gene నే therapy. మారుస్తారు అన్నట్టు, థెరపీ చేస్తారు, మ్యూటేషన్. మేడం. ఇది ఏదైతే డిస్ట్రోఫిన్ అనే జీన్ బాబుకి ఎగ్జామ్ 44 అనేది డిలీట్ అయింది, అది అనేది మైక్రో లెవెల్ జీన్ ని వాళ్ళ బాడీలో ఇన్ఫ్యూజన్ చేస్తారు మేడం. ఒక వైరస్ ద్వారా వైరస్ ఎక్కిస్తారు ద్వారా. మేడం. అలా ఇన్ఫ్యూజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు ప్రజెంట్ 4 to 5 years అది టైం పీరియడ్ ఇవ్వాల్సినది. అంటే ఆ ఏజ్ తర్వాతనే ఆ ట్రీట్మెంట్ పెట్టాలా, 4 to 5 years లోపు ఇవ్వాలి మేడం. ఇవ్వాలి. ఇంకా ఫర్దర్ కూడా ఇస్తున్నారు కానీ ఏంటంటే అంత ఎఫెక్టివ్ Effective ఉండదు. ఆ. ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, ఇది ఇచ్చిన తర్వాత ఇంతవరకు మజిల్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో, వీక్ డీజనరేట్ అయిపోయి డ్యామేజ్, దాన్ని ఏం చేయలేము. కానీ ఫర్దర్ గా ఇప్పుడు ప్రోగ్రెస్ అయ్యేది. కాకోకుండా ఆపుతుంది మేడం. అందుకే మేము వీలైనంత వరకు అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం మేడం. ఎలాగోలా బాబుకి 4 to 5 years లోపు కంప్లీట్ గా ఇచ్చేసేయాలి. Okay. అది ఎలా ట్రీట్మెంట్ ఒక్కసారి ఇస్తుందా, వీక్లీ? వన్ టైం ఇంజెక్షన్, వన్ టైం ఇన్ఫ్యూజన్ మేడం. అదా వన్ టైం ఇన్ఫ్యూజన్. ఒకటి ఎంత కాస్ట్ అది? దాని కాస్ట్ $3.2 million మేడం. ఇండియా ఇది ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 26 crores ప్లస్ ఇంజెక్షన్ కా అవైలబుల్ ఉందా అది? ఇండియాలో ఇండియాలో లేదు మేడం. అసలు ఎవరికైనా ఇచ్చారా ఇండియాలో? ఇండియాలో ఎవరికి మీకు ఇంకా అదే idea ఐడియా లేదు. లేదు. కానీ యుఎస్ లో అయితే ఆల్మోస్ట్ 900 people కి ఇచ్చారు. వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ బాబు ఏజ్ లో ఉన్న మజిల్ ఏదైతే డీజనరేట్ అయిందో దాన్ని బ్యాక్ తేలేరు, కానీ ఇప్పుడున్న మజిల్ ని డీజనరేట్ అని అవ్వనివ్వదు. ఇంకా వచ్చే జీన్స్ కి మాత్రం మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొడ్యూస్ అంతేనా, స్లో చేసి అంతే కదా. మీకు అవైలబిలిటీ ఉంటుందా అది తెప్పియడము, వీడికి ఇవ్వడానికి? హాస్పిటాలిటీ అవన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దుబాయ్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. Either మీకు ఎవరు అంటే సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉందండి? మీరు ఎలా ఏం చేస్తున్నారు? ప్రజెంట్ అయితే మేడం తెలిసిన పొలిటీషియన్స్ తో వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ కి అప్లై చేసాము. ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో మేడం Okay. చేశారా? అప్లై చేసాం. ఎలా మొబిలైజింగ్ ఎట్లా ఉంది, మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది మేడం. సీఎం చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవుదామని చాలా ట్రై చేసాం కానీ కుదరలేదు. మాకి ఛాన్స్ ఒకసారి అవకాశం వస్తే మాకి కంప్లీట్ గా బాబు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది అంటే కంప్లీట్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేడం. ఏంటంటే గవర్నమెంట్ జస్ట్ రెఫరెన్స్. ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ కానీ టాటా ట్రస్ట్ లకు కానీ బిల్ గేట్స్ ఇప్పుడు మనకి ఇక్కడ జరుగుతోంది కదా, ఇండియాలో ఉంది ఆయన అవునవును. ఫౌండేషన్. యాక్చువల్లీ గుడ్ ఐడియా అండి. ఓకే, త్రూ గవర్నమెంట్ ద్వారా వెళ్తే గవర్నమెంట్ కనుక రిఫర్ చేస్తే ఈజీ కదా, రెఫర్ చేస్తే అది వీళ్ళు ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వడం కూడా కష్టం కదా. అవును ఇప్పుడు మేడం. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంది ముంబైలో. ఆ, సో దానికి గనక వీళ్ళు ఎవరైనా ఆథరైజ్డ్ పీపుల్ గనక కలెక్టర్స్ ఎవరైనా ఒక ఫర్మ్ ఉన్న వాళ్ళు తీసుకెళ్లి రెఫర్ చేస్తే వీళ్ళకి ఈజీ అవుతుంది. గుడ్ అండి. మీరు గవర్నమెంట్ జస్ట్ రెఫర్ చేసింది అనుకోండి, టాటా ట్రస్ట్, విప్రో, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, కార్పొరేట్ కంపెనీస్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకి చారిటీ ఫౌండ్ అని కంపల్సరీ ఉంటది. వాళ్ళు వాటి కోసం కొన్ని రన్స్ కండక్ట్ చేస్తారు అవును. ఫ్రీగా ఇవన్నీ. అవును. సో Funding పెట్టుకుంటారు కూడా. చాలా ఇంపార్టెంట్ ఫండ్ అనేది మస్ట్ తీస్తారు. అవును. సో అలా మనము కార్పొరేట్ లో కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఉంది మేడం. ఇంపాక్ట్ Okay. గురులో కేర్ గురు ఫౌండేషన్ కింద ఓకే ఓకే వాళ్ళు ప్రాఫిట్స్ లోంచి ఎవ్రీ ఇయర్ సర్టెన్ అనేది సొసైటీకి ఖర్చు చేయాలి. ఇలా రేర్ డిసీజెస్ కింద వీళ్ళకి కూడా
అది అప్లికబుల్ అప్లికబుల్ అవుతుంది. అవుతుంది మేడం. వాడి ఎనర్జీ కూడా వాడి లోపల ఉన్నది ఇంకా కట్ కాదు, ఇప్పుడే మనకి కార్డ్ కట్ చాలా పెద్దగా అయిపోయి ప్రపంచంలోకి వెళ్ళి డిస్ట్రాక్షన్స్ అయ్యాక వీక్ అవుతుంది. కానీ అందుకే ఎప్పుడు అమ్మ చుట్టూ తిరుగుతారు. ఎస్. సో ఎనర్జీ చాలా ఉంటుంది. యూ హ్యావ్ టు కామ్ డౌన్. మీరు కొంచెము కామ్ డౌన్ అవ్వండి. లోపల అగ్ని పర్వతాలు బద్దలవుతుంటాయి, ఏడవండి. బట్ ఒక్క నిమిషంలో బయటకు వచ్చేసి మళ్ళా స్పిరిట్, నేను ఎలా ఫైట్ చేస్తున్నాను, నా చేతిలో ఏం లేదు, నేను ఫైట్ చేద్దా అన్న. మీ చేతిలో 15 సంవత్సరాలు ఉంది, ఏమైనా జరగచ్చు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత అది చాలా తక్కువకి దొరకచ్చు. ఇంకా ఏదైనా ఈజీ మందు రావచ్చు, ఈజో మందిర. సో ఇది ఈ పాజిటివ్ స్పిరిట్. ఇలా ఉండండి. మీరు ఊరికే నేను ప్రొవైడరే, ఇప్పుడు వీడికి ఏమన్నా నేను సాధించాలి నా కొడుకు కోసం డబ్బు అనేది పక్కన పెట్టి వాడికి హగ్గులు, వాడితో స్పెండ్ చేయటము, మీ టైం ఇవ్వటము, ఇది స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ ఎనర్జీ చాలా మ్యాటర్ అవుతుంది. అసలు టోటల్ లైఫ్ ఈజ్ ఎనర్జీ. మన పుట్టుక ఏంటి ఎనర్జీయే కదా, ఆత్మ ఏంటి ఎనర్జీయే కదా. ఆ ఎనర్జీ మందులు ఒక టైంలో వర్క్ అవుతాయో అవ్వవో, ఎనర్జీ వర్కౌట్ అవుతుంది. తల్లి తండ్రి ప్రేమ వర్కౌట్ అవుతుంది. క్యాన్సర్ ఒక మనిషికి వస్తుంది, వాళ్ళు చనిపోతారు. అదే ఒక మనిషి క్యాన్సర్ వస్తే బ్రతుకుతారు. ఎందుకంటే నేను గివప్ ఇయ్యా ఎనర్జీ. పక్కనున్న వాళ్ళు చెప్తారు మానసిక ధైర్యానికి నేను చాలా గట్టిగా చెప్తున్నా, ఈ క్షణం నేను ఇక్కడ ఉండడం అనేది అసలు ఎంత ఎనర్జీ అంటే వీళ్ళందరిది. ఈరోజు నేను మీకు అదే ఎనర్జీ పాస్ చేస్తున్నా. మీరు ఫైట్ చేయండి, ధైర్యంగా ఫైట్. మీరు ఏమైనా తప్పు చేస్తారా? లేదే. మస్కులర్ డిస్ట్రోఫీ, మీరు ఏదైనా పాపం చేయవల్ల వచ్చింది, మా రాత, ఇలాంటిదన్నీ ఆపంది, అదంతా ఒక పక్కన. కానీ అది వచ్చింది, ఫైట్ చేద్దాం. ఉన్నంత వరకు మీరు ఎనర్జీ, మీరు మనుషులుగా ఒక అమ్మగా నాన్నగా వాడికి లవ్ ఎక్కువ ఇవ్వండి, జాయ్ ఎక్కువ ఇవ్వండి. అట్లాగే సమాజం నుంచి కూడా నేను కోరుకునేది ఒకటే జయ, వాళ్ళు ఇప్పుడు చెప్పేది మైక్రో ఫండింగ్ కాదు, ఓన్లీ ఫండింగ్ కాదు, ఫండింగ్ 100% యూజ్ అవుతుంది. కానీ మీ యొక్క దీవెనలు, మీ యొక్క సపోర్టు, మీ యొక్క కాన్షియస్ బ్లెస్సింగ్స్, వాడికి ప్రేయర్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అంటే, నాకు వర్కౌట్ అయినాయి. నాకు ప్రతి ఒక్క మెసేజ్ విలువ తెలుసు. మీరు టన్నుల కొద్ది మెసేజ్లు పంపించండి ఆ చిన్నోడికి, బ్లెస్ యూ కన్నా, బ్లెస్ యూ నాన్న అని. వాడు ఆయుష్ ఇట్టే పోసుకుంటాడు. ఒకళ్ళకొకళ్ళు ధైర్యాన్ని ఇచ్చుకోండి. ఏం లేదు, మనం ఫైట్ చేద్దాము అని అనుకోండి అండి. ఈ 15 సంవత్సరాలు మీకు భగవంతుడు మీరు ఏమైతే చేయగలుగుతారో అదన్నీ చెయ్యే సత్తా మీకు ఇచ్చాడు. చేస్తారు, అవుతుంది. వాడికి ఆయుష్ గట్టిగా ఉంది. అంటే రోజువారీ పనులు ఎట్లా చేస్తాడు వాడు? వాడికి ఫుడ్ ఏం పెడతారు మీరు? చాక్లెట్స్, స్వీట్స్ అసలు ఏం తినకూడదు, ఇంకా ఐస్ క్రీమ్స్. ప్రోటీన్ మాత్రం బాగా ఇవ్వండి, ఫ్రూట్స్. ఓకే, అంత బాగా చేయండి అని చెప్పారు. ఈ 2 legs కి టైట్నెస్ వచ్చింది, ఫిజియోథెరపీ కంపల్సరీ చేయాలని చెప్పారు. ఓకే, మీరేం ఎక్స్పెక్ట్ చేసి మా దాకా వచ్చారు? అక్కడ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే చూసే ఆడియన్స్ దగ్గర నుంచి కావచ్చు, మీరు ఏం కోరుకుంటున్నారు? ఎలాగోలా జీన్ థెరపీ ఇచ్చి బాబుని కాపాడుకోవాలనేది నా మెయిన్. కాకపోతే ఆ పెయిన్ నేను తట్టుకోలేను. సో ఎలాగోలా కాపాడుకోవాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలిసిన తర్వాత 4 months చాలా మదన పడ్డాం మేడం. చేతికి అందని ఇంత అమౌంట్ అయిపోయింది. కానీ అట్లని చేసేసి డైలీ నాన్న అని పిలుస్తాడు, నా దగ్గరకు వచ్చి ఆడుకుంటాడు. ఎలా ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఏంటంటే క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, రెస్పాన్స్ ఎట్లా ఉంది మా? ఫ్రెండ్స్ అండ్ నియర్ రిలేటివ్స్ కొద్దిగా బాగా మంచిగా హెల్ప్ చేస్తున్నారు మేడం. అంటే మోర్ దెన్ నియర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జయ మేడం కాంటాక్ట్ కూడా మా ఫ్రెండ్ నిఖిల్ అనే తన ద్వారా వచ్చింది. ఇప్పుడు నేను యాక్చువల్గా జయ మేడం గారికి కాల్ చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో ఆల్మోస్ట్ ఇండియాలో 145 crores పీపుల్ ఉన్నారు మేడం. మన ఏపీలో చూసుకుంటే 9 crores పీపుల్ ఉన్నారు. దాంట్లో జస్ట్ ఒక 3 lakhs పీపుల్ టచ్ చేసి 1000 rupees 3 lakhs ఒక్కొక్కరు 1000 ఇస్తే ఈ బాబు ప్రాణం. అశ్వర్ధ్ గురుదత్త చాలా ఒక పవిత్రమైన పేరు పెట్టుకున్నాడు. సో ఈ తల్లిదండ్రికి మీకు అవ్వాలి అని, అవుతుంది అని చాలా నమ్ముతున్నా. వాడు ఒక రెప్యూటెడ్ పర్సన్గా కూడా మనం చాలా పెద్ద ఏజ్ అయ్యాక కూడా మనం వాడిని ఇంటర్వ్యూ చేస్తామని నేను అనుకుంటున్నాను. మీ నోటి వాటితో బాబు ప్రాణం నిలబడితే చాలు మేడం. నా ప్రజెంట్ అంబిషన్ లైఫ్ ఏమంటే ఏంటంటే
బాబుని కాపాడుకోవాలా అంతే మేడం. తప్పకుండా. సో నేను కూడా ఖచ్చితంగా నా తరపున ఒక మాట అయితే చెప్తున్నాను, రామ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను కూడా నా వంతు సహాయం కంపల్సరీ చేస్తాను. అనన్య ఫౌండేషన్ పెట్టాం కదా మేము, సో దాని నుంచి నా పరంగా అండ్ మన వ్యూవర్స్ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. మీరు అంటున్నట్లుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా దయచేసి మనసుతో ఆలోచించండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ కన్నా. చాలా డిప్రెషన్ తో వచ్చాం మేడం. నిజంగా పైకి ఏదో తింటున్నాం తిరుగుతున్నాం కానీ బాబుతో ప్రతి మూమెంట్ ఏంటంటే మాకు ఒక పక్కన ఆనందం ఉంది, ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఏమైపోతుందో, వీడిని మనం బతికియగలమో లేదో. చూడండి వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటే ఎలా చూస్తున్నాడు. వాడికి ప్రతిదీ అర్థమవుతుంది మేడం. మేము బాధ కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయకూడదు. కరెక్ట్ చెప్పారు. చేయలేము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీరిద్దరికి, జయ మేడం కి మీకు చాలా ధన్యవాదాలు. అస్సలు అలా చాలా ఏమీ తల్లి. సో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. ఇక్కడ చెప్పిన దాంతో పాటుగా మీకు అవకాశం ఉంటే కాస్త టైం తీసుకొని ఆ తల్లిదండ్రులు ఇద్దరితో మాట్లాడండి, వాళ్ళని కాస్త ఓదార్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆడియన్స్ కూడా చెప్తాం, మీకు కూడా మీ కథని మా ద్వారా చెప్పుకొని మీ లోపల ఉన్న బాధని తగ్గించుకోవాలనుకుంటున్నారా? మీ కథని ఇక్కడ ప్రసారం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నమస్తే.